సో నేనైతే అట్లా పలగొడితే, నేనైతే మా ఫ్యామిలీ ఉన్నప్పుడు అట్లాంటి పలగొడితే నేను డైరెక్ట్ కార్ వెనక గేరు ముందడి గేరు వేసుకొని ఎక్కించి పోయేటోడిని ఉండి. డెఫినెట్లీ ఒకరి మీద ఒకరు ఖచ్చితంగా ఇలాంటివి అవుతుంటే, బట్ బయటికి వచ్చిన తర్వాత అందరం కలిసే ఉంటాం. ఇందాక చెప్పినట్టు బయటికి రాగానే అందరూ లైక్ పురాణాలందరూ కార్లు వలగొట్టడాలు అవన్నీ చేసిర్రు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రేపు వాళ్ళందరూ కలిసి మంచిగానే ఉంటారు. మళ్ళా మేమందరం లోపల ఎన్ని పంచాయతీలు పెట్టుకున్నా మళ్ళీ బయట అందరం ఫ్రెండ్స్ అయినాం. సో అలాంటి షోనే బిగ్ బాస్ షో. మీరు బయట బాగా లైక్ మనసుకు తీసుకుంటారు, బట్ బయటికి వచ్చిన తర్వాత మేము మనసులో ఏం పెట్టుకోం. సో లాస్ట్కి ఎవరైతే అంత పర్సనల్గా తీసుకొని పలగొట్టిర్రో మీరే ఫూల్స్ అవుతారు, చూడుర్రి ముందు ముందు. సో నేనైతే అట్లా పలగొడితే, నేనైతే మా ఫ్యామిలీ ఉన్నప్పుడు అట్లాంటి పలగొడితే నేను డైరెక్ట్ కార్ వెనక గేరు ముందడి గేరు వేసుకొని ఎక్కించి పోయేటోడిని. సో వాళ్ళు మంచోళ్ళు కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, నేను మంచోడిని కాదు. సో అలాంటివి చేయకండి, ఎందుకంటే మీకు పేరెంట్స్ ఉన్నారు, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు. సో నెక్స్ట్ టైం అలాంటివి చేయకండి దయచేసి. ఇలాంటి వాళ్ళు అలా మాట్లాడటం అంటే ఒక్కటన్నా, వైలెన్స్ అనేది పక్కన పెడితే, ఇప్పుడు లోపల నా ఫ్యామిలీ ఉన్నదనుకో అన్న, అద్దాలు వలగొట్టేటప్పుడు ఆ అద్దం వచ్చి కళ్ళలో పడ్డది అనుకోండి అన్న, కన్ను పోతుంది. ఓకే, ఒకవేళ కూర్చొని నా ముఖం మీద ఏదైనా పడి నా ఫేస్ పోతుంది, అయితే లైఫే పోయింది. నా లైఫ్ పోయినప్పుడు ఎందుకన్నా అంటే నేను అదే చెప్తున్నా. బేసికల్లీ సైలెంట్గా ఉంటే ఏమైపోతుంది అంటే ఇంకా రెచ్చిపోతారు నెక్స్ట్ టైం కూడా. ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా మీరు ఆపలేరు, నెక్స్ట్ టైం మళ్ళీ రెచ్చిపోతారేమో, చెప్పలేము. బయట అదే అలవాటు అవుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ ద వైలెన్స్ అన్న. ఇప్పుడు ఏం మనిషిని కొట్టుకుంటూ వెళ్ళిపోవడం అనేది అయ్యో మొత్తం ఎక్కించి పోం కదా అన్న. పోయి రివర్స్లో పోతా అంటే వాడే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు ఆడే భయపడి. ఎందుకంటే వాడు నడుచుకుంటూ వచ్చేటోనికి అంత ఉంటే మనం కార్లు వేసి గేర్లు వేసి గట్టిగా గుద్దుతే ఎట్లుంటే, అంటే గట్టిగా పోతాడు ఎట్లుంటే ఉంటాడు ఆడ మనిషి, సైడ్కి వెళ్ళిపోతాడు. నేను అదే చెప్పిన 100% అన్న. లేకపోతే సొసైటీలో ఎట్లుంటుంది అంటే, మనము ఒకటే లైఫ్ అన్న బతికేది, క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడమే మన లైఫ్. లేదంటే ఆ క్వశ్చన్ అది వస్తూనే ఉంటుంది, అట్లాంటివి అయితేనే ఉంటాయి. ఇప్పుడు మీరు క్వశ్చన్ వేసారు, నేను ఆన్సర్ ఇచ్చిన, యాక్షన్కి రియాక్షన్ ఉంది. డెఫినెట్లీ యాక్షన్కి రియాక్షన్ ఉండాలన్న నా దృష్టిలో అయితే. అది ఇట్స్ నాట్ అబౌట్ వైలెన్స్. ఎదుటోడు వైలెన్స్ చేస్తూ ఉంటే నేను సైలెంట్గా కూర్చుంటే మనకు అలవాటు అవుతుంది, అది నెక్స్ట్ టైం చేస్తాడు. ఇప్పుడు ఎంతమందిని అని చెప్పేసి ఇది చేస్తారు. డెఫినెట్ నా ఫ్యామిలీ ఉంది, లేడీస్ ఉన్నారు. నాకు నా పేరెంట్స్ కంటే నా ఫ్యామిలీస్ కంటే ఎక్కువ ఎవరు కాదు. ఆ టైంలో నాకు ఎవ్వడు కనబడాడు, కానీ చెప్తా నేను. అదన్న నేను చెప్పేది. అంటే వాళ్ళకి మీకు తేడా ఉందన్న, తేడా మంచికి మంచి, చెడుకు చెడు. ఏం చేయలేమన్న, ఇక సొసైటీ అట్లనే ఉన్నది, యాక్సెప్ట్ చేద్దాం కదా సార్. అన్న చట్టాన్ని చేతిలోకి తీసుకున్నట్టు చట్టం మీరు అంటే ఇప్పుడు ఒక్కటన్న, ఆ టైంలో అర్థం కలిగి నా ముఖం మీద వచ్చే లోపు చట్టం కోసం నేను వెయిట్ చేయలేను కదా అన్న. పోయిన తర్వాత ఒకవేళ ఒకడు వచ్చి కత్తితో పొడిచిండు అన్న, పొడిచిన తర్వాత ఒక్క నిమిషం నాకు చట్టం ఉన్నది, ఒక్క నిమిషం నేను పోతా అని చెప్పేసి అంటే ఎట్లుంటుంది అన్న. సో రివర్స్లో 100% అప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి డెఫినెట్లీ మనము రివర్స్ అవ్వాలి. అలా అని చెప్పేసి నేను ఇంకా గలీజ్గా చెప్పట్లేదు, నేను బెదిరిద్దాము అని అంటున్నా, నేను భయపట్టియాలి వాళ్ళని. కత్తికి కత్తి సమాధానం అంటారా? కత్తికి కత్తి సమాధానం అంటారు. కత్తితో ఎందుకు పొడితే దొబ్బేస్తాం మనం, మళ్ళీ ఎందుకు పొడుస్తాం మనం అట్లా. ఓ ఈవెన్ నేను అదే చెప్పిన, అమర్దీప్ నాకు పర్సనల్గా తెలుసు యాక్చువల్లీ. సో అందుకే పర్సనల్గా పాపవాడు చాలా మంచోడాడు, చాలా మంచోడు. ఆడు ఎప్పుడు అట్లా చేయలేదు. ఆ లోపల ఎందుకు అట్లా ఏందో తెలియదు, కానీ బయట అయితే అట్లా ఎప్పుడు లేడాడు. సో అందుకే నేను సపోర్ట్ చేసిన, అంతే. గైజ్ పాపం పల్లవి ప్రశాంత్ గురించి ఇప్పుడే తెలిసింది. వాడికి నిద్ర లేక, మీరందరు నిద్ర లేకుండా చేస్తారు. వాడు సక్సెస్ని కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. నేను మూవీస్ చేసుకుంటే ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు, బట్ నాకెందుకంటే వాడు పాపం, నేను వాడి గురించి నేను ఎప్పుడు వాడిని సపోర్ట్ చేయకుండా నేను మాట్లాడలేదు. నేను కేవలం వాడి కోసం వచ్చి అంత రచ్చ చేసి, ఆడవాళ్ళ కారులో ఉంటే అటాక్ చేయడము, మళ్ళీ రోడ్డు మీద పెద్ద షోలు చేసేసి అంతమందిని ఇబ్బంది పెట్టారు. ఇంకా చాలా బయటికి రాలేదు. ఆడవాళ్ళ మీద ఇష్టమైనట్టు మీరు ఏమేం చేశారు అన్ని ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి, ఓకేనా. మీ వల్ల పాపం వాడిని రెచ్చగొట్టి ఇక్కడి నుంచి వెళ్దాం, అక్కడి నుంచి వెళ్దాం, అట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం అని చెప్పేసి వాడిని ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చారు. అరే వాడు ఒక ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వచ్చిండు, బిగ్ బాస్ విన్నర్ అయిండు అనేది చిన్న విషయం కాదు. ఓకే, మీరు ప్రేమ అభిమానం అంతా చూపించిర్రు, కాదని కాదు, కానీ ఆ సక్సెస్ని వాడిని ఎంజాయ్ చేయనిస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేటోడాడు. కానీ ఈరోజు ఆ స్థితిలో లేడు. మీరే చేసిర్రు అదంతా, గుర్తుపెట్టుకోండి. ఇదే చెప్పిన నేను నా మాటలు కఠినంగా ఉండొచ్చు, కానీ నేను ఒకటే కోరుకున్నా, అరే హెల్దీగా వెళ్ళిపోవాలి, మంచి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి. ఇలా అటాక్ చేయడం వల్ల, ఇలా చేయడం వల్ల, అలా చేయడం వల్ల ఏమొచ్చింది పాపం. వాడు ఈరోజు అంత కష్టపడినందుకు ఫలితం వచ్చిన తర్వాత కూడా వాడు ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. వాడు కేవలం మీ వల్ల. ఎవరైతే
ఆ రోజు అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు వచ్చి మళ్ళీ తర్వాత అక్కడ నుంచి ఊర్లో పంచాయతీలు ఈడ పంచాయతీ అంతా రచ్చరచ్చ చేసి తాగి గొడవలు చేసి అదంతా చేయడం వల్ల ఆడవాళ్ళ మీద అటాక్ చేయడం వల్ల కారులో ఉన్నప్పుడు ఇష్టమైనట్టు దానికి మళ్ళీ నెగిటివ్ కమెంట్లు అందరు సపోర్ట్ వాళ్ళందరికీ ఇక్కడ పల్లవి ప్రశాంత్ని ఎవ్వరు ఏమనట్లేదు. పల్లవి ప్రశాంత్ కోసం వచ్చి అలా రచ్చ చేసిన వాళ్ళని పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోండి, అది మైండ్లో పెట్టుకోండి. పల్లవి ప్రశాంత్ కష్టాన్ని అనలేదు, పల్లవి ప్రశాంత్ గేమ్ అనలేదు, పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తిని అనలేదు. పల్లవి ప్రశాంత్ కోసం వచ్చిన వాళ్ళని మాత్రమే నేనన్నాను అంటున్నారు. ఆ రోజు వచ్చి రచ్చ చేసిన వాళ్ళని మాత్రమే గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, అక్క చెల్లి అందరు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అది అంతే సింపుల్. ఇదే చెప్పాలనుకున్నాను. మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా. ఈ రోజు కేవలం మీ వల్లనే పాపం ఆడు ఈరోజు ఈ స్థితిలో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక డీటీసీబీ మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావారి ఎస్జీఆర్ హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్. 1200 SFTలో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545.